హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో చాలామంది బుక్ లిస్ట్ కోసం చాలా మెసేజెస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ అంతే ఎందుకంటే ఎవరికి తెలియదు కదా మన బుక్ లిస్ట్ ఏంటి ఏంటి అని. సో ఈ బుక్ లిస్ట్ చెప్పబోయే ముందు ఇన్ కేస్ ఇది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేడియాలజీ వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒక ఏం చెప్తా, అడ్వైస్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో నేను చాలామందిని అడిగాను అనమాట, నా ఫ్రెండ్స్ని, లైక్ బుక్ లిస్ట్ ఏమైనా ఉందా మీకు అది ఇది అంటే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ పర్చేస్ దర్ బుక్స్. చాలామంది చాట్ జీపీటీ, గూగుల్ ఇట్లనే ఓన్ నోట్స్ రాసుకున్నారంట. సో మీరు కూడా అదే ఫాలో అయితే ఫాలో కండి. లేకపోతే మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో అడిగి తీసుకోండి. లేకపోతే బెటర్ గూగుల్ ఆర్ క్రోమెట్, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటాయి అనమాట వేరే డిపార్ట్మెంట్స్ బుక్స్ అయితే. ఈవెన్ మా బుక్స్ కూడా చాలా కాస్ట్ ఉండే. సో మేము అవి అమెజాన్లో సర్చ్ చేసి కొంచెం వేరే స్టేట్ వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అండ్ అన్ని కాలేజెస్ అందరం ఇంకా డిస్కస్ చేసుకొని లాస్ట్లీ మేము అందరం ఇది తీసుకున్నాం అనమాట. అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో వేరే డిపార్ట్మెంట్ చూసేది ఉంటే మీరు ఇదే చేయండి. బెటర్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ ఇట్, అంతే అనమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ క్లియర్ యువర్ సప్లీస్. ఫస్ట్ ఇయర్ సప్లీస్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే ఆ ఫస్ట్ ఇయర్ సప్లీస్, ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అంతా కలిపి మీ బుర్ర ఖరాబ్ అవుతుంది గైస్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసారు కదా, మీ సీనియర్స్కి మీకు ఎట్ టైం ఎగ్జామ్ పెట్టారు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఈ సప్లీ పాస్ కాలేదు అనుకోండి, మీకు మీ జూనియర్స్కి మీకు ఒకరోజు ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కూడా రాయాల్సి వస్తుంది. అర్థమైందా? సో బెటర్ క్లియర్ యువర్ ఆల్ సబ్జెక్ట్స్. కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు, 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సప్లీ బెటర్ క్లియర్ యువర్ సప్లీ. ఓకేనా? సప్లీని ఎంత మీరు అవాయిడ్ చేస్తే ఫ్యూచర్ డేస్లో మీకు అంత మంచిది. లేకపోతే యూ విల్ బీ ఫేసింగ్ వెరీ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. ప్రామిస్ చెప్తున్నాను, మా బ్యాచ్లో చాలామంది ఇప్పుడు ఫేస్ చేశారనమాట. మీరు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకండి. బెటర్ క్లియర్ యువర్ సప్లీస్. మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మా బ్యాచ్లో వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేశారు. మీకైతే ఎక్స్క్యూజ్ చేయరు, మ్యాక్సిమం చేయరు. ఇంటర్న్షిప్లో అయినా మీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కైనా ఏదో ఒకటి మీకు షాక్ తగులుతుంది అనమాట. ఎప్పుడు ఏమి చేంజ్ అవుతుంది ఏమి అనేది మనకు తెలియదు కాబట్టి బెటర్ క్లియర్ యువర్ సప్లీస్ అండ్ స్టెప్ ఇన్ టు ద సెకండ్ ఇయర్. సో కమింగ్ టు సెకండ్ ఇయర్ బుక్ లిస్ట్. సో మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ చాలామంది నాకు కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు, అక్క బుక్స్ ఏంటి అని చాలామంది టెక్స్ట్ చేశారు. నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కూడా చేశారనమాట. సిలబస్ షీట్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్నైనా, కాలేజ్లో ఇన్ఛార్జ్ సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. దే విల్ ప్రొవైడ్ యువర్ సిలబస్ షీట్. మాకు కూడా ఇన్ఛార్జ్ వాళ్ళే పంపించారు అనమాట, గ్రూప్లో పెట్టేశారు డైరెక్ట్గా. సో ఒక్కరు వెళ్ళి అడగచ్చు, సిఆర్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్ళి అడగచ్చు. మనకు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 3 సబ్జెక్ట్స్కి 3 బుక్స్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ కమింగ్ టు ఫిజిక్స్, నేను థైలాండ్ బుక్ యూజ్ చేశాను గైస్. దిస్ ఈజ్ మై థైలాండ్. నేను సెకండ్ ఎడిషన్ తీసుకున్నాను అనమాట థైలాండ్. సో అప్గ్రేడ్ వెర్షన్ కూడా వచ్చిందంట, మా జూనియర్స్ అంటారు, నాకు తెలియదు. సో మీకు ఇందులో ఫుల్ టాపిక్స్ ఉంటాయి. ఎక్స్రే ప్రొడక్షన్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైయర్స్ అనేసి, అండ్ ఎక్స్రే జనరేటర్స్, ఇంకా ఇంటరాక్షన్ విత్ మ్యాటర్, రేడియేషన్ ఆఫ్ మ్యాటర్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. 11th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి మీకు ఫుల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. రేడియేషన్ ఫిజిక్స్ నుంచి మీకు మ్యాక్సిమం ఒక 5 to 6 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. దెన్ మ్యామోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాసెట్స్, ఫిలిమ్స్, డార్క్ రూమ్, ఆటోమేటిక్ ఫిలిం ప్రాసెసర్, ఇవన్నీ థైలాండ్ బుక్లో ఉంటాయి అన్నమాట, ఫిజిక్స్. అండ్ మీరు ఇక్కడ ఆటమిక్ స్ట్రక్చర్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా చదవాలి. సో మనకు కూడా తెలియదు, 3 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు ఇందులో నుంచి. ఏసీ జనరేటర్, ఆల్టర్నేటివ్ కరెంట్స్, ఇదనమాట నా థైలాండ్ బుక్. ఇది అండ్ ఐ విల్ షో యూ. ఇదనమాట దీని పరిస్థితి బిఫోర్ మై ఎగ్జామ్స్. ఇదంతా
చదువుకోవాలి మనం. అండ్ ప్యాక్స్ వస్తుంది. ఇంకా క్యారెక్టరిస్టిక్ కర్వ్, ఇవన్నీ ఫిలిం ప్రాసెసర్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్ మన సెకండ్ ఇయర్కి. ఇది మ్యాగ్నిఫికేషన్ మామోగ్రఫీ అండ్ డిజిటల్ మామోగ్రఫీ, రేడియేషన్ డోస్, క్వాలిటీ అష్యూరెన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి సెకండ్ ఇయర్కి. అది కూడా రేడియేషన్ ఫిజిక్స్, ఐ మీన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ నుంచి. అండ్ సో సెకండ్ బుక్ లలిత్ వర్మ బుక్ గైస్. అది నా హాస్టల్లో ఉంది, నేను మర్చిపోయినాను తీసుకురావడం. లలిత్ వర్మ బుక్లో రేడియోగ్రఫిక్ పొజిషన్స్ ఉంటాయి. సో మీరు అది నేను అది ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. థైలాండ్ అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో లలిత్ వర్మ బుక్లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి, కానీ చిన్న ఉంటాయి అనమాట. మీరు అందులో నుంచి కూడా చదువుకోవచ్చు, దట్స్ నాట్ ఏ మ్యాటర్. సో అందులో డార్క్ రూమ్ గురించి, ఆటోమేటిక్ ప్రాసెసర్, మాన్యువల్ ప్రాసెసర్, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అది కూడా చాలా మంచిగా ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. అందులో కూడా రేడియేషన్ ఫిజిక్స్ ఉంటుంది. మరి థైలాండ్ బుక్లో ఉన్నంత డెప్త్ మాత్రం ఉండదు. మనకి చాలా క్వశ్చన్స్ థైలాండ్ బుక్ నుంచే డైరెక్ట్ ఇస్తారు గైస్. డైరెక్ట్ క్వశ్చన్స్ థైలాండ్ బుక్ నుంచే ఇస్తారు. అండ్ పొజిషన్స్ మాత్రం లలిత్ వర్మ బుక్ వేస్తే మీరు లలిత్ వర్మ థైలాండ్ బుక్ తీసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ పీడిఎఫ్స్ చూస్తాను కూడా మనకు పిచ్చిలేస్తూ ఉంటుంది. ఏదో టాపిక్ వస్తూనే ఉంటుంది. సో బెటర్ టేక్ బుక్స్ అండ్ మేక్ యువర్ షార్ట్ నోట్స్. ఇదనమాట లలిత్ వర్మ బుక్. నేను బుక్ ఇక్కడ పెడతాను, స్క్రీన్ షాట్ పెడతాను, మీకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బుక్ ఏంటంటే ప్రొసీజర్స్, రేడియోగ్రాఫికల్ ప్రొసీజర్స్ అనమాట. ఇది భూషణ్ లక్కర్ నేను తీసుకున్నాను, 4th ఎడిషన్. ఇది నాకు 500-400 బిట్వీన్ పడింది అనమాట. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను, బికాస్ ఫ్లిప్కార్ట్లో లేదు ఇది. సో బెటర్ సర్చ్ ఇన్ అమెజాన్. కొంచెం డెలివరీ ఛార్జెస్ పడతాయి గైస్. మీరు ఇన్ కేస్ ఫార్ అవే ఉంటే మాత్రం పక్కన బుక్స్ అన్నిటికీ డెలివరీ ఛార్జెస్ పడినాయి, అది వేరే మ్యాటర్ అనుకోండి. సో రేడియోగ్రాఫిక్ పొజిషన్స్, ఈ బుక్ ఇది మీకు సరిపోతుంది ఈ బుక్. సో ఏంటంటే మీకు ఇందులో అర్థం కాకపోతే రేడియోపీడియాలో చూసుకోండి. క్రోమ్లో రేడియోపీడియా అనే పేజ్ వస్తుంది, అందులో చూసుకోండి. రేడియోపీడియాలో కూడా మీకు అర్థం కాకపోతే గో టు ChatGPT. డైరెక్ట్లీ డోంట్ గో టు ChatGPT. ఇది ఇందులో టాపిక్స్ మన టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఫస్ట్ ఇయర్ టాపిక్స్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్నమాట మనవి. సో ఇది ఉంటుంది అనమాట మనది. సో మీరు ఇది భూషణ్ లక్కర్ ప్రొసీజర్స్ కోసం. అండ్ ఇంకొకటి రేడియోలాజికల్ టెక్నిక్ అని ఒక ఛానల్ ఉంటుంది గైస్. అందులో మనకి ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. మీరు అందులో నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో నాకు కావాలంటే నేను ఆ ఛానల్ది కూడా స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నా విషయం చెప్తున్నాను. నా ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు రేడియోలాజికల్ ప్రొసీజర్స్ అసలు నేను ఏం చదవలేదు. నేను ఎగ్జామ్ ముందు 3 o'clockకి లేచి రేడియోలాజికల్ టెక్నిక్ ఛానల్ అన్ని ప్రొసీజర్స్ ఒక 2x స్పీడ్లో పెట్టుకొని విన్నాను అనమాట. నేను ఏం విన్నానో అదే రాశాను. నేను ఈ ప్రొసీజర్స్ అసలు చదవలేదు. అసలు అవి ఎట్లా రాశారో కూడా నాకు తెలియదు. నేను ఈ సెకండ్ ఇయర్ మాత్రం పాస్ అయినాను గైస్. మీరు అదే చేయండి. మీకు అంటే నాకు తెలియదు, నేనైతే అది ఫాలో అయినా. మీకు ఇన్ కేస్ కావాలంటే అందులో అయినా నోట్స్ కూడా ఇస్తారనమాట. ఆ నోట్స్ మీరు ప్రిపేర్ కావచ్చు. నోట్స్ లాగానే ఇస్తాడు ఆయన, మీరు ప్రిపేర్ కాండి, చూసుకోండి, క్లాసెస్ వినండి, బాగుంటాయి అందులోవి. యా, సో అదనమాట ఇవాళ వీడియో, మై సెకండ్ ఇయర్ బుక్ లిస్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. యా, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రేడియాలజీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఉంటే, రేడియాలజీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యా, మీకు నెక్స్ట్ వీడియో. సో ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి గైస్. మ్యాక్సిమం నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మాకు సెకండ్ ఇయర్ హెక్టిక్ ఉంది కాబట్టి, థర్డ్ ఇయర్ది పంచాయతీ ఉంది కాబట్టి
స్టిల్ ఐ యామ్ రీడింగ్ మై థర్డ్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అడుగుతున్నారు గైస్, నేను పెడతాను. సో నేను మా జూనియర్స్ అడిగితే వేరే కాలేజ్ వాళ్ళకి టెక్స్ట్ చేస్తే మ్యామ్ మేము సెండ్ చేస్తాం మీకు అని చెప్పారు. సో వాళ్ళు నాకు సెండ్ చేయగానే మీకు పంపిస్తాను. ఐ విల్ పోస్ట్ ఇన్ కమ్యూనిటీ. యా, దట్స్ ఇట్ గైస్. యా, స్టే పాజిటివ్, బీ కైండ్ టు ఎవ్రీవన్. యా, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.